అందరికీ జై శ్రీరామ్. చాలామంది అయితే నేను చేసే వీడియోలకు కొందరు కామెంట్స్ అయితే పెట్టిరు. ఏమన్నంటే అన్నా, మీరు సనాతన ధర్మం కోసం, మన సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి, కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసే పని చాలా అద్భుతంగా ఉంది అని కొందరు కామెంట్ పెట్టిరు. అదేవిధంగా మరికొందరు ఏమంటారు అంటే, అన్నా మన దేవాలయాల పైన ఎంతోమంది దాడులు చేస్తున్నారు, కానీ అయినా మన హిందువులు ఐకమత్యం లేకపోవడం వల్లనే కదా అని కూడా అన్నారు. కానీ నాకైతే చెప్తున్నాను, మన హిందువులు ఐకమత్యం లేనంత వరకు మనకు దాడులు అయితే జరుగుతాయి. మనమందరం ఐకమత్యంతో ఉండాలి. అదేవిధంగా కొందరు కామెంట్ ఏ విధంగా పెట్టిరంటే, అన్నా మీరు ఎన్నో గుళ్ళపైన మన ధర్మం కోసం ఎన్నో వీడియోలు చేస్తున్నారు, కానీ మీ ఊర్లో ఉన్న గుడిని ఒకసారి చూపించన్నా అని కామెంట్ అయితే పెట్టిరు. మంచి కామెంటే. నాకైతే ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి కోసమే ఈ వీడియో తీస్తున్నాను. మా ఊర్లో ఉన్నటువంటి దేవాలయం, మన స్వామివారి పేరు శ్రీ దాసాంజనేయ స్వామివారు, మన ఆంజనేయ స్వామి పేరు. ఇక్కడ పెద్ద ఎత్తున మేమైతే గుడిని నిర్మించాము. ఒకప్పుడు పురాతనంగా ఉండేది గుడి, పాతగా. మా ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు ప్రతి ఒక్కరూ మరియు దాత రూపంలో దైవంగా ముందుకొచ్చి ఈ గుడికి సహాయం చేసిరు. ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున సహాయం చేసి అందరూ చంద రూపంలో కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ గుడినైతే ఐకమత్యంతో మేము ముందుకు తీసుకొచ్చాము. ఇదే విధంగా ప్రతి ఒక్క ఊరిలో ఉన్నటువంటి, మీ ఊర్లో ఉన్నటువంటి గుళ్ళను, ఎంతో పురాతనమైన గుళ్ళను మనమందరం కలిసి పెద్ద ఎత్తున డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే గుడి బాగుంటే మనం బాగుంటాము, మన సనాతన ధర్మం గురించి కూడా తెలుసుకుంటాము. కాబట్టి తెలియకపోతే మన సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు తెలుసుకోండి, తప్పు లేదు. కానీ మన హిందూ ధర్మాన్ని మాత్రం హేళన చేయకండి దయచేసి. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.